అలా టైం అయిపోయింది. ఓకే వాళ్ళు esto es lo que vamos a hacer. Sí, aquí subiendo. ఇప్పుడైతే మనం బయటకు వచ్చాం. ఇదిగో రియో డి జనీరో పోర్ట్ అనమాట. ఇది రియో డి జనీరో పోర్టు. మనం అయితే ఇప్పుడు స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం కదా. సో ఇది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి స్టాచ్యూ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. ఇదంతా వచ్చేసి పోర్ట్ అనమాట. పోర్ట్ నుంచి ఇప్పుడే మనం బయటకు వచ్చాం. సో మీకు మంచి వీడియో పెడతాను చూడండి, ఓకేనా? స్టాచ్యూ ఇదంతా వచ్చేసి రియో డి జనీరో. అయితే మనం ట్యాక్సీ అయితే తీసుకోబోతున్నాం. ట్యాక్సీ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇలా వచ్చేసి మనం బయటకు అయితే వచ్చాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక పెద్ద రైల్వే స్టేషన్. ఇదంతా రైల్వే స్టేషన్ ఏరియా. ఇదంతా రైల్వే స్టేషన్ ఏరియా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అంతా బస్ స్టాండ్ ఏరియా. ఇది ఇలా ఉంటుంది. అయితే ప్రజెంట్ ట్యాక్సీ తీసుకుంటున్నాం. ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. ఊబర్ వాళ్ళ ఇది ట్యాక్సీ అనమాట మనది. ఈ ట్యాక్సీలో వెళ్తున్నాం. కనిపిస్తాం రైట్లో. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ളാൻ പോകും അഴകിന്നഴകേ. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ളാൻ പോകും അഴകിന്നഴകേ. ഉയരങ്ങളിലൂടെ പല നാടുകൾ തേടി ഒരു കിന്നാരം മുഴും കുളിരിൻ കുളിരേ. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ളാൻ പോകും അഴകിന്നഴകേ. കിളിയേ കിളിയേ മണി മണി മേ
మేఘతోటి ఇక్కడ వరకు పాట విన్నారు కదా. అయితే ఇక్కడ నుంచి మనం అసలు టూర్ అనేది మొదలవుద్ది. ఇప్పుడైతే మనం ఈ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. దాని పేరే కొర్కవాడో మౌంటైన్. ఆ కొర్కవాడో మౌంటైన్ మీదే జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉంది కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అయితే ఈ కొర్కవాడో మౌంటైన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఇది మొత్తం సిటీ వ్యూకి చాలా అనుకూలంగా ఉంటుంది, ప్లస్ అందరూ రీచబుల్గా ఉంటుంది అనమాట. అందరికీ రీచబుల్గా ఉంటుంది. ఇదైతే మనం ఈ మౌంటైన్ మనం అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట. చూడొచ్చు, ఇది చూడండి, ఇదంతా కూడా మొత్తం అడవి మొత్తం చెట్లు చేమలు అడవి మొత్తం చాలా బాగుంది. అసలు నాకు ఏ ఫీలింగ్ కలిగిందంటే ఈ వ్యూ చూసినప్పుడు, ఈ అట్మాస్ఫియర్ చూసినప్పుడు మనకి ఊటీ కొడైకెనాల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదే ఫీలింగు, అదే ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా కలిగింది. మీరు కూడా చూడండి, ఈ జర్నీ చాలా 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 ఎంజాయ్ఫుల్గా చేశాను అనమాట. ఇక్కడ నుంచి మన కార్ని అయితే బుక్ చేసుకున్నాం కదా. ఈ జర్నీ అయితే మీరు పక్కన మన రోడ్ మీద చూసారు, ఇదంతా ట్రైన్ ట్రాక్ రూట్ ఉంది కదా. ఇది డైరెక్ట్గా కొండ కింద నుంచి కొండ పైకి, అంటే స్టాచ్యూ దగ్గరికి డైరెక్ట్గా ట్రామ్ సర్వీస్ అయితే ఉంది. ఈ ట్రామ్ సర్వీస్ ఎట్లా అంటే సరిగ్గా 1.5 hour జర్నీ మనకి ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనదర్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి చూపిస్తుందండి. దాన్ని అయితే మనం అడిగాము. అడిగిన దానికి ఇగోండి చూడు ఎంత రోడ్ ఎంత క్లియర్గా ఉంటుందో. ఆ ట్రామ్ వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఈ రోడ్ని ఎప్పుడు క్లియర్గా ఉంచుకోవాలన్నమాట. ఇది ట్రామ్ సర్వీస్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది. ఎవరైనా వద్దాం అనుకుంటే ఇది మనకి ఇది. మనమైతే ఏం చేసామంటే ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ కిందకి అయితే వెళ్తున్నాం. అంటే మనల్ని ఈ క్యాబ్ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ క్యాబ్ డ్రైవర్ మనల్ని అక్కడ కిందకి వదిలేస్తారనమాట. కిందకి వదిలేసిన తర్వాత అంటే అక్కడి నుంచి వేరే లోకల్గా అంటే లోకల్ గవర్నమెంట్ సర్వీస్ అనేది ఒకటి ఉంది. అక్కడి నుంచి మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మీకు వివరంగా చెప్తాను. కానీ ఈలోపు ఈ వ్యూని అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. చూడండి ఎంత అడవి మొత్తం, చాలా వరకు ఈ చెట్లు మధ్యలో చిన్న చిన్న జంతువులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మీకు ఇందా చెప్పాను కదా, మనల్ని కొండకి పైకి తీసుకెళ్ళి ఒక ఏరియా దగ్గర అయితే మనల్ని వదిలేస్తారనమాట. వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్కి పైకి వెళ్ళలేదు కొండపైకి. ఇవ్వండి మనం ఆ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇదే ఆ స్పాట్, ఓకేనా, మీరు చూస్తున్నారు. ఆ స్పాట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఏ కంట్రీలోకి వెళ్ళినా సరే బ్రోకర్స్ లేకపోతే అక్కడ ఉన్న లోకల్గా ఉండే ట్రావెల్ మేనేజ్ చేసేవాళ్ళు డ్రైవర్స్ ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటారు. కానీ మనకి ప్రతిదీ గైడెన్స్ ఉంటుంది. ఒక్కసారి పోర్చుగీస్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఆన్ చేసుకుంటే అక్కడ ఉండే ప్రతి బోర్డ్ని కూడా మనం చదువుకొని మనకి ఏదైతే కరెక్ట్గా ఉందో మన బడ్జెట్కి వీలుగా ఉండే అక్కడ టికెట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా ఒక ఆఫీస్ కూడా ఉందండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా బ్రోకర్లు వస్తారని లేకపోతే ఏజెంట్స్ వస్తారని, మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇలాగ మనం కొండపైకి రీచ్ అవ్వగానే ఇగోండి ఆ బోర్డ్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్ చూసుకోవాలి మనం కరెక్ట్గా. కాకపోతే అది పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇగో మనకి వచ్చి రాగానే వాడే మనకి బ్రోకర్ అనమాట. బ్రోకర్ కాదు, ఏజెంట్. కానీ ఎక్కువ చాలా డబ్బులు మనల్ని అడిగాడు అనమాట. ఒక్కొక్కరి పర్సన్కి 200 రియాల్ని వాడు అడుగుతున్నాడు. 200 రియాలు. అయితే రియాల్ ఏంటంటే ఈ బ్రెజిల్ కరెన్సీని రియాల్ అంటామన్నమాట. బ్రెజిల్ కరెన్సీని రియాల్స్ అంటారు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే మనం కొత్తగా మనకు కనబడగానే మొహాలు పోల్చేస్తారు వాళ్ళు, వీళ్ళు ఇండియన్స్ అని. వాళ్ళు మనకి బార్గెనింగ్ చేయడం మొదలుపెట్టారు. 200 రియాలు ఈచ్ పర్సన్ అడిగారు. మేమేమో ఒప్పుకోలేదు. మేము కాసేపు ఆగిన తర్వాత కొంచెం పైకి వ్యాన్లు ఉన్నాయి చూసారా, ఆ వ్యాన్లు అలా కొంచెం అలా ముందుకెళ్తే కాస్త పైకి ఎక్కితే చాలు ఒరిజినల్గా గవర్నమెంట్ నడిపే ఆఫీస్ అయితే వస్తుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. అక్కడికి వెళ్తే అక్కడ కేవలంగా పైకి కిందకి కలిపి ఒక పర్సన్కి 80 రియాల్స్ మాత్రం తీసుకుంటున్నాం. ఓన్లీ 80 రియాల్స్ విచ్ ఈస్ కాస్ట్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ $25. ఇది $20 to $25 ఉంటుంది అంతే. నేను ఇందాక మీకు చెప్పాను కదా, అదే అక్కడ మనం ఆ ఏజెంట్లు వదిలేసాం. ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం, మీకు చూపిస్తాను, ఓకేనా. స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వెళ్తాం. దానికంటే ముందుగా ఈ వ్యాన్ సర్వీసులు మా పక్కనే ఉన్నాయి చూడండి. ఈ వ్యాన్ సర్వీసులని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాన్ సర్వీసులు అనేవి మనకి పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చేంత వరకు వాళ్ళది సర్వీస్. కాకపోతే మనం అక్కడికి కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇదే టికెట్ కౌంటరు. మీరు ఏజెంట్స్ని కానీ లేకపోతే ఎవరిని కానీ నమ్మొద్దు. అక్కడ ఏజెంట్స్తో పని లేదు. మనకి డైరెక్ట్గా ఈ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుంటే చాలు. ఇంకోటి, ప్రతిరోజు ఇది 5 గంటల వరకే ఈ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. 5 గంటల తర్వాత కౌంటర్ క్లోజ్. 5 గంటల తర్వాత కౌంటర్ క్లోజు అంతే. ఇక్కడ ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకుంటే చాలు. 5 గంటల తర్వాత కౌంటర్ అనేది క్లోజ్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. చూడండి లోపలంతా కూడా మనం పర్చేస్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఐటమ్స్ అయినా ఉంటాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ గుర్తుగా ఏదైనా జీసస్ స్టాట్యూ కొనుక్కోవాలనుకున్న రకరకాలైన
కలర్స్లో చాలా డిఫరెంట్ కలర్స్లో మనకైతే ఈ స్టాచ్యూస్ కానీ లేకపోతే క్లాతింగ్స్ కానీ లేకపోతే క్యాప్స్, గ్లాసెస్, ఇట్లా చిన్నపిల్లల బొమ్మల దగ్గర నుంచి అన్నీ ఇక్కడ అమ్ముతారు. అంటే టూరిస్ట్ అట్రాక్షన్ అండి ఇది. టూరిస్ట్ అట్రాక్షన్ మొత్తం అన్ని టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేయడానికి లేకపోతే ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి అంత బాగుంటుంది. ఇది కొండ చిలువ అండ్ బొమ్మలు అనమాట. కొండ చిలువ, పాములు, ఇక్కడెక్కడ చిన్న పెట్లో ఉంటాయి కదా, ర్యాటిల్ స్నేక్స్, అవన్నీ ఇలా చిన్న జంతువులు కూడా బొమ్మలు పెట్టి అమ్ముతారనమాట, బొమ్మల్లాగా. సో మనం కావాలంటే కొనుక్కోవచ్చు, ఈజీగా ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 5 వరకు మాత్రమే ఈ కౌంటర్ ఓపెన్ అయి ఉంటుంది. 5 తర్వాత కౌంటర్ అనేది క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇగో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఈ కౌంటర్ అనేది ఇప్పుడు మనం టికెట్ దగ్గరికి వచ్చాం, మనం టికెట్లు తీసుకుంటున్నాం. మీరు చూడొచ్చు ఈ టికెట్ వచ్చేసి ఇవ్వండి, అక్కడ ప్రైస్ బోర్డు ఉంది కదా. కాకపోతే ఒకటి మనకి వాళ్ళు పోర్చుగీస్లో ఉంటుంది. తర్వాత దాన్ని మనం కొంచెం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇంగ్లీష్లోకి మనకు అర్థమైపోతుంది. అడల్ట్ 87 రియాల్స్. అక్కడ మనకి కింద ఎంత అడిగాడు ఏజెంట్, 200 అడిగాడు. కానీ మనం ఇక్కడ 87 రియాల్స్తోనే మనం టికెట్ కొనేసుకుంటున్నాం. ఇది టికెట్, ఇదే ఎంట్రీ పాస్, ఇదే బస్ అప్ అండ్ డౌన్ టికెట్, రెండు ఇదే. ఓకేనా? ఇక్కడ చూడండి, అక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఓకేనా? మీరు ఎక్కడ గాబర పడక్కర్లేదు, ఎక్కడ మీరు తొందరపడక్కర్లేదు. మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు టికెట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, మేమైతే టికెట్ తీసుకున్నాం మా ముగ్గురికి కూడా. ఇవి టికెట్స్ ఎట్లా ఉంటాయి, దాని రిసిప్ట్ వెనకాల ఇచ్చారనమాట. దాన్ని పట్టుకుని ఉంటే చాలు, అటు నుంచి ఇటు నుంచి కూడా అదే టికెట్తో మనం పైకి కిందకి వచ్చేయచ్చు అనమాట. సో నౌ మన జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. మనం ఇప్పుడు ఆ టికెట్స్ పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళు వ్యాన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఒక టూరిస్ట్ వ్యాన్ ఉంటుంది, దాంట్లో మినిమం ఒక 10 మంది మాత్రం పడతారు. దానికి తగ్గట్టుగానే మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దాని టూరిస్ట్ అట్రాక్షన్ చిలకలు. అంటే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా ఉంటాయో చిలక జాతులు లేకపోతే పక్షి జాతులు అవన్నీ ఇలాగా డిస్ప్లేలో పెట్టారనమాట. అగోండి పొడాగట్టు ముక్కు ఉంది దానికి, ఆ ముక్కుది మనకి చూపిస్తున్నారు. ఆ పక్కన మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఫైనల్గా ఇవ్వండి వ్యాన్ వచ్చేసింది, మనకి వ్యాన్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఇది మన టికెట్ పట్టుకుని వ్యాన్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళే తీసుకెళ్తారు, మనల్ని తీసుకెళ్ళి వదులుతారనమాట. ఓకేనా? మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇలా చూడండి, ఇదంతా కూడా మన జర్నీలో ఒక పార్ట్. ఇప్పుడైతే మనం ఈ వ్యాన్ ఎక్కాం కదా, ఈ వ్యాన్ పట్టుకొని ఇంకా అలాగా వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి జీసస్ స్టాచ్యూ దగ్గర వదులుతారు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా పైకి ఎక్కాలి. ఇదేంటంటే ఆల్మోస్ట్ చాలా హైట్కి ఎక్కుతాం మనం, చాలా హైట్కి ఎక్కుతాం. ఓకేనా? ఆల్రెడీ మనల్ని దించేసాడు వ్యానుడు, పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం పైకి ట్రావెల్ చేస్తున్నాం. ఓకేనా? ఈ పైకి ట్రావెల్ చేసేటప్పుడు మీకు వ్యూ చూపిస్తాను చూడండి. కొండ పైన వ్యూ చాలా చాలా బాగుంది వ్యూ. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నా జీవితంలో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను అనుకోలేదు. బట్ నేను గట్టిగా కోరుకున్నాను ఒక్కసారి అనేది విజిట్ చేయాలి బ్రెజిల్లో అని. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదండి. సో ఈరోజు మాత్రం కొంచెం లేట్గా వచ్చాం కానీ బయటికి, యాక్చువల్గా మనకి తొందరగా వదిలితే మాత్రం వీడియోలు మాత్రం మీకు చాలా పెడదాం అనుకున్నాను. ఇది మా గ్రూప్ తోటి వచ్చాం మేము, మొత్తం 6 వచ్చాం అనమాట. ఇదిగోండి వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇదంతా మా గ్రూప్ అనమాట. ఇట్లా చూడండి, మొత్తం చాలా టూరిస్ట్ అట్రాక్షన్ అండి. ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తున్నారు చూడడానికి. మనం కూడా ఇలా వచ్చాం అనమాట. లక్కీ ప్యూర్ లక్ అనమాట. చూడండి, ఇక్కడ ఇదంతా బాగుంది కదా ఇలాగా. ఇదిగోండి మీకు పైనుంచి వ్యూ చూపిస్తున్నాను. ఇది టాప్. ఇంకా మనం జీసస్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాలి. దానికంటే వెళ్ళే ముందే ఈ వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మీరైతే దీన్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. ఐఎమ్ 100% షూర్ మీరు లైక్ చేస్తారు ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఇక్కడ ఈ ఫోటో సెషన్స్ అంటే సన్సెట్ అవుతుంది, అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, మనం కూడా ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇది మా గ్యాంగ్ అనమాట. ఓకేనా? ఇవ్వండి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనమైతే ఎక్కుతున్నాం. ఇది ఎక్కిన తర్వాత మీకు అంటే మొత్తం దాని వ్యూ అనేది చూపిస్తాను. ఓకేనా? మీరు చూడొచ్చు. ఓకేనా? మీరు చూడండి అలాగా. ఇక్కడ మ్యాక్సిమం మీకు టికెట్స్ గురించి చెప్పాను, ఎలా రావాలో కూడా చెప్పాను. ఓకేనా? ఇదంతా అవుతుంది కదా. అయితే కింద నుంచి మనం పైకి వచ్చినప్పుడు ఊబర్ని బుక్ చేసుకున్నాం. ఎందుకు మనకి అక్కడ బుక్ చేసుకున్నాం కదా ఊబర్ స్టాండ్లోను. ఆ ఊబర్ స్టాండ్ నుంచి మనం వచ్చిందాక అక్కడ దిగువ వరకు మనల్ని వదిలేశారనమాట. అయితే కొండ పేరు కూడా మీకు చెప్పాను, ఫస్ట్లోనే మీకు మెన్షన్ చేశాను. ఈ మౌంటైన్ నేమ్ వచ్చేసి, ఈ మౌంటైన్ ఇప్పుడు చూడొచ్చు మీరు. చూసారా? ఇక్కడ ఫైనల్గా మనం రీచ్ అయింది. ఇందాక ఫస్ట్ వీడియో మీకు ఒక షార్ట్లో పెట్టాను, ఆ షార్ట్ వీడియో ఇందులో కలుపుతున్నాను అనమాట. మన ఛానల్లో ఉంటుంది, చూడడం వల్ల ఎవరైనా ఒకసారి చూడండి. ఇవ్వండి. కాకపోతే ఇదేంటంటే కొంచెం స్టాట్యూ హైట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మొబైల్ని స్ట్రైట్గా పెట్టి వీడియో తీశాను, మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? మనకి డెస్టినీ అనేది ఎంత బలంగా ఉంటుందో మనం అనుకుంటే ఖచ్చితంగా అవుద్దనడానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అట్లీస్ట్ దీన్ని ఒకసారి మనం విజిట్ చేయాలి, ఈ స్టాట్యూని మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఒక సంకల్పంతో దీన్ని అయితే వ్యూ చేయడం జరిగింది. మీరు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియోలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. లాస్ట్లో మనకి ఏంటంటే ఈ వీడియోలో అక్కడ ప్రీస్ట్స్ అనే వాళ్ళు వచ్చారనమాట. ప్రీస్ట్స్ వాళ్ళని కూడా మనం చూడగలిగాం, అది ఒక అదృష్టం. ఓకేనా? అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం మా గ్యాంగ్ అంతా ఫోటోలు అవి తీసుకొని చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం వీడియోని. ఓకేనా? ఇగోండి
ఇక్కడైతే మాత్రం ఈ లోకల్ కల్చర్ అనేది ఇలాగే ఉంటుందండి, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. వీళ్ళంతా ఇలాగే ఉంటారు. సో ఇదంతా ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇంక అందులో మనం అబ్జెక్షన్ చేయడానికి కానీ ఒక పాయింట్అవుట్ చేయడం కానీ ఏం లేదు. సో ఇది ఓవరాల్గా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మళ్ళీ లాస్ట్లో కలుద్దాం. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వడికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా. ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా, అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా. కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా, జతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరి గరిసా, ఏ కోరికో శృతే మిల్చగా, ఈ ప్రేమలో ఇలా వలసగా, అధరాలెందుకో అందాలలో ఈ ప్రేమ లేఖలే లిఖించగా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా. అదేంటి వీడియో ఇంతవరకు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఈ కలరింగ్ ఇలాగే ఉంటుందండి. ఈ కలర్ ఇలాగే ఉంటుంది. దాన్ని మనం ఏమి చేయకూడదు, ఏమనకూడదు. జస్ట్
దాన్ని చూసి ఆస్వాదించి ఎంజాయ్ చేయడం తప్ప ఇక్కడ మనం ఏం చేయడానికి లేదు. ఓకేనా? సో ఇదండి ఈ వీడియోలో మీకు ఎలా ఉంది, ఏమనిపించింది, మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వీడియో తాలూకా ఎక్స్పీరియన్స్, వీడియో చూస్తున్నంతసేపు మీరు ఏమనుకున్నారు మీ కామెంట్స్ తెలియచేయండి. ఓకేనా? తర్వాత ఇదంతా ఫ్రంట్ పార్ట్ అండి. ఇది క్రైస్ట్ రిడీమర్ ఫ్రంట్ పార్ట్ అంటారు దీన్ని. ఓకేనా? దీనికే చాలామంది టూరిస్ట్స్ అనేది వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, యూట్యూబ్లోను మొత్తం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు కదా, ఈ ఫ్రంట్ వ్యూ నుంచి అప్లోడ్ చేస్తారనమాట బాగా. ఇది ఫేమస్ ప్లేసు. ఇది వచ్చేసి మొత్తం చుట్టుపక్కల ఆ కింద మొత్తం ఊరంతటిని కవర్ చేసేస్తుంది, సిటీ మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ మన పక్కన బోల్డ్ అండ్ హెలికాప్టర్స్ అనేవి తిరుగుతున్నాయి అనమాట. అక్కడ ఈ సర్వీస్ అనేది ఏరియల్ వ్యూ సర్వీస్ కూడా ఉందని చెప్తున్నారు. మనమైతే దానికి ఇంకా తెలియదు కరెక్ట్గా, సో దాని గురించి నేను పెద్దగా చెప్పలేను. సో ఇదండి ఈ వీడియో అయితే. ఇంతవరకు మీరు చూసి ఏమనుకున్నారు ఏంటనేది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది, ఇది అసలు వేరే లెవెల్ ఉందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే మాత్రం. ఎందుకంటే ఇది లైఫ్లో ఒక్కసారి వచ్చే ఛాన్స్, ఆ ఛాన్స్ని నేను వినియోగించుకున్నాను. సో మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దామని చెప్పేసి ఇంత కష్టపడి ఈ వీడియో అయితే చేశాను. మీకు మొదట్లో చెప్పినట్టుగా ఇక్కడ సాయంకాలం అయితే ప్రీస్ట్స్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందో మీకు బ్రీఫ్గా చూపిస్తాను. చూడండి వాళ్ళు వచ్చారనమాట, పెద్దలు, మత పెద్దలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. మేము చూసే అవకాశం దొరికింది. ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు బయట పూజారులు వచ్చి, లేకపోతే అక్కడ ఉన్న శాస్త్రులు, లేకపోతే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి హారతులు ఇవ్వడం, తర్వాత పూజలు చేయడం ఎలా ఉంటుందో ఇక్కడ అదే ప్యాటర్న్ అనమాట. కానీ వీళ్ళది ఆచారం వేరు. సో వీళ్ళు బయటకు వచ్చేలాగా అందరినీ గ్యాదర్ చేసి ప్రార్థన చేసి కొంతసేపు ఉండి వెళ్ళిపోతారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, అరే మనం ఇక్కడికి వచ్చాం, మన ఈ ఒక ఈవెంట్ని చూసాను, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండిపోద్ది. సో వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా ఇదండి వీడియో. మీరు ఈ వీడియో మీద ఏమనుకుంటున్నారు ఏంటనేది మీ అమూల్యమైన కామెంట్స్ని రాయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం మీరు ఎలా ఉంది ఏంటనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మీ అందరి అభిమానంతో ఇంతవరకు వచ్చిన మన ఛానల్ని ఇక ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. ఓకే, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.